బెస్ట్ ఆఫ్ లక్ అండ్ విషెస్ చెప్తూ, టీమ్ స్పిరిట్ తో ఆడాల్సిన గేమ్ ఇది. స్పోర్ట్స్ మన దైనందిక జీవితంలో ఒక భాగంగా మనం చూడాలి. మహబూబ్ నగర్ గతంలో కూడా ఎంతో మంది ఫుట్బాల్ ప్లేయర్స్ అందించింది. నేషనల్ స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఫుట్బాల్ ఆడింది. ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఇండియా తరఫున రిప్రజెంట్ చేసింది. సో ఒక మంచి చరిత్ర ఫుట్బాల్కి, ఈ క్రీడకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉండింది. ఇక్కడ మనకు వెసులుబాట్లు కూడా బాగున్నాయి, మంచి గ్రౌండ్ కూడా మనకు అందుబాటులో ఉంది. దీన్ని ఇంకా కూడా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే స్టేడియంను డెవలప్ చేయడానికి మనం ప్రభుత్వం ప్రత్యేకంగా 16 కోట్ల రూపాయల నిధులు కూడా ఇచ్చింది. ఇక్కడ సింథటిక్ ట్రాక్తో పాటు మిగతా చాలా వరకు ఇండోర్ స్టేడియం డెవలప్మెంట్ కావచ్చు, మిగతా స్పోర్ట్స్ కోసం, హాస్టల్ కోసం, వీటన్నిటి కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ మీద మంచి దృష్టి పెడతా ఉన్నారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో క్రీడల విషయంలో, క్రీడాకారులకు ఇచ్చే సదుపాయాల విషయంలో చాలా గణనీయమైన మార్పు రాబోతా ఉంది. చిత్తశుద్ధితోటి మా ప్రభుత్వం మీరందరూ కూడా మంచిగా ప్రతిభను కనపరిచి సంతోషదాయకం. క్రీడాకారులందరి సమన్వయంలో జరిగే పోటీలను విజయవంతంగా చేయడానికి ఫుట్బాల్ సంఘం కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారి అవకాశం అభినందిస్తున్నాం ఈ సందర్భంగా. కాబట్టి అందరూ కూడా సీరియస్ గా కష్టపడి ఈ ఫుట్బాల్ ను ఆడతారని చెప్పి మీ అందరూ కూడా విన్నర్స్ కావచ్చు, రన్నర్స్ కావచ్చు, మిగతా టీమ్స్ కావచ్చు, అన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది కాబట్టి రెఫరీస్ కూడా వచ్చింది, అసోసియేషన్ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీ టోర్నమెంట్లో మీరు చూసే ప్రతిభతోటి ఖచ్చితంగా మీకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. మహబూబ్ నగర్కు వచ్చినందుకు అన్ని ఏర్పాట్లు కూడా మా వెంకటేశ్వర ఇంకా టీం మెంబర్ చూస్తున్నారు. ఏ లోటు లేకుండా తీసుకునే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. మీరు 2 days 4 days 4 రోజులు మీ మహబూబ్ నగర్ స్టే ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉండాలి. మంచి మెమరీస్ మీరు మహబూబ్ నగర్ నుంచి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ గుడ్ విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.